తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మరింత విస్తరణ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పేదల సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ఈ పథకం కింద ఇప్పటికే అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పుడు ఈ పథకాన్ని మరింత విస్తరించి ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలకు మరింత ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులను పెంచనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ వర్గాలకు అదనపు ఇల్లు కేటాయిస్తున్నప్పటికీ ఇప్పుడు వారి కోటాను మరింత పెంచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దీనివల్ల దూర ప్రాంతాల్లో నివసించే పేద గిరిజన కుటుంబాలకు సొంతింటి కల సాకారం అయ్యే అవకాశాలు మరింత పెరగనున్నాయి. అదే సమయంలో గిరిజన, ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మౌలిక సదుపాయాల మెరుగుదల, రోడ్ల నిర్మాణం, తాగునీరు మరియు సాగునీటి సౌకర్యాల విస్తరణపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేలు సీఎంను కలిసి తమ ప్రాంతాల సమస్యలు, అవసరాలను వివరించారు. ఈ సమావేశంలో గిరిజనులకు సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. వారు సాగు చేసుకుంటున్న భూములపై హక్కులను బలపరిచేందుకు బోర్డులు ఏర్పాటు చేసుకునే అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరగా సీఎం సానుకూలంగా స్పందించి అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే అటవీ శాఖ అనుమతుల కారణంగా రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దీని ద్వారా తాగునీరు, సాగునీటి సమస్యలను తగ్గించడంతో పాటు వ్యవసాయానికి కూడా ఊతమివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ శాఖ నుంచి అవసరమైన అనుమతులు త్వరగా పొందేందుకు అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని సీఎం సూచించారు. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విస్తరించడం మాత్రమే కాకుండా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.